ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము దేవుని వాగ్దానం కీర్తనలు 115:14 యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. సో దేవుడు మనలను వృద్ధి పొందిస్తాను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అనమాట. ఎప్పుడు దేవుడు మనం వృద్ధి పొందిస్తాడంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది. యెహోవాను మనము నమ్ముకుంటూ వచ్చినప్పుడు యెహోవాయందు నమ్మిక ఉంచుడి, యెహోవాయందు భయభక్తులు గలవారులారా యెహోవాయందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడం. సో మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని మనం నమ్ముకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనకి కేడంగాను ఆశ్రయంగాను ఉంటారు. అంతేకాకుండా ఆయన మనలను మన పిల్లలను వృద్ధి పొందించేటువంటి దేవుడు అనమాట. ఉదయకాలము సో దేవుడు మనల్ని వృద్ధి పొందిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సో ఒకవేళ నువ్వు నీ యొక్క పరిస్థితులను బట్టి ఉదయకాలం నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, నా జీవితంలో నేను ఎంత సంపాదించినా కూడా నా పరిస్థితి ఇలాగుందని నువ్వు ఆలోచిస్తున్నావేమో, అయితే దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఉదయకాలం యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. సో మిమ్మల్నే కాదు మీ పిల్లలను కూడా వృద్ధి పొందిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సో ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు నమ్మిక ఉంచుతామో దేవుడు తప్పకుండా మన కుటుంబాలను ఆయన వృద్ధి పొందించే దేవుడుగా ఉంటాడు అనమాట. అక్కడ మనం దేవుని యందు భయభక్తులు గలవారమైతే సో దేవుడు మనల్ని మర్చిపోయేటువంటి దేవుడు కాదు, ఆయన మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు. అన్ని విషయాల్లో కూడా ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు అనమాట. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22:13 మనం చదివినట్లయితే నీవు వృద్ధి పొందుదువు, ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడుకుము, దిగులు పడుకుము. ఇక్కడ దావీదు మహారాజు సొలొమోనుతో ఈ మాటలు అంటూ వచ్చాడు అనమాట. సో దేవుడు నిన్ను వృద్ధి పొందిస్తాడు, నువ్వు ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండము. సో దేవుడు నిన్ను వృద్ధి పొందించడానికి గల కారణం ఏంటంటే మనము అక్కడ 13 చదివినట్లయితే యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారంగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపు కొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదు, ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడుకుము, దిగులు పడుకుము కదా. మనం దేవుని యొక్క వాగ్దానాలు చెప్పుకోవడానికి ముందుగా మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాను ఇప్పుడు. ఆ కారణం ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఆ షరతులను మనము గైకొనే వారంగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడు మనకు అనుమతించినవి వాటి ప్రకారం మన జీవితానికి మనం అన్వయించుకొని సో దేవుడు చెప్పినట్లు మన జీవితంలో చేయగలిగినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని అన్ని విషయాల్లో ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు. ఇక్కడ కూడా మనం దావీదుని గురించి మనం ఆలోచించినట్లయితే సొలొమోనుకి ఇవే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలును గురించి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారంగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకొంటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదు. సో దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా మన జీవితానికి అది అన్వయించుకోవాలి. అప్పుడే మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చుట మనమే కన్నులారా చూడగలుగుతాం అనమాట. యోబు గ్రంథము 8:7 చదివితే అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండునను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. సో మన జీవితంలో యథార్థత, పవిత్రమైన జీవితము, సో యథార్థమైన దైవభక్తిని, సో దేవుని యందు నమ్మిక ఉంచడం మనం కలిగి ఉంటూ వచ్చినప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు జాగ్రత్తగా మనం వాటిని అంటే వాటి ప్రకారం మనం నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, సో వృద్ధి పొందిస్తాడు. సో అంతేకాకుండా మనం అన్ని విషయాల్లో కూడా సో దేవుడు మనల్ని బలపరుస్తాడు, భయపడకుండా దిగులు పడకుండా దేవుడు చేస్తాడు. సో యోబు గ్రంథంలో మనం చదివిన రీతిగా మొదట నీ స్థితి కొద్దిగా ఉండినా తుదను నీవు మహాభివృద్ధి పొందుదు, వృద్ధి పొందుదువు, మహాభివృద్ధి పొందుదువు. ఎప్పుడంటే దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినప్పుడు, దేవుని యందు మనం నమ్మిక ఉంచుతూ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఉదయకాలం నా జీవితంలో వృద్ధి లేదు, మహాభివృద్ధి లేదు, నా జీవితంలో ఎంత సంపాదించినా అంతంత మాత్రమే ఉందని దిగులు పడుతున్నావేమో, సో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకొని ఆ ప్రకారం నువ్వు ముందు కొనసాగినట్లయితే దేవుడు తప్పకుండా మిమ్ములను మీ కుటుంబాన్ని మీ పిల్లలను తప్పకుండా ఆయన
ఆయన వృద్ధి పొందిస్తాడు. ఉదయకాలం వృద్ధి పొందించేటువంటి దేవుని యందు మనం ఆధారపడి ముందుకు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్యా. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించునని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారి జీవితంలో మీరిచ్చిన వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చండి. మీరు అన్ని విధాల కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.